ఇండియా యూకే ఇంక్ ట్రేడ్ డీల్ ఎక్స్టెండ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద టైస్. జస్ట్ చూడండి, ఆపేస్తా. వాట్ ఆర్ ద డైమెన్షన్ చూడండి. టారిఫ్ రిడక్షన్స్ 99% ఆఫ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ద యూకే టు బి డ్యూటీ ఫ్రీ. ఎంతంట? 99% ఆఫ్ అవర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ద ఎక్కడికి? రీసెంట్ జరిగిన ట్రేడ్ డీల్ అనమాట ఇది. సో దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? ఫ్రమ్ ఇండియా టు యూకే. ఇండియా బెనిఫిట్ అవ్వదా అంటున్నా. సో 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్, మన ఎక్స్పోర్ట్స్ యూకేకి వెళ్తున్నాయి. సో యూకేకి వెళ్తున్నాయి అంటే అంతమంది డ్యూటీ వేసేవాళ్ళు ఇప్పుడు డ్యూటీలు వేయట్లేదు అంటే మన ప్రొడక్ట్స్ వీ కెన్ ఎక్స్పోర్ట్ మోర్. ఎస్ రైట్. సో ఇది వన్ పాజిటివ్ థింగ్. సో నెక్స్ట్ వన్, యూకే గూడ్స్ సి యావరేజ్ టెరిఫ్ రిడక్షన్ ఫ్రమ్ 15 to 3%. ఇదంతా నెక్స్ట్ వన్, సీ దిస్ వన్. జీరో డ్యూటీ యాక్సెస్ ఫర్ సీ ద సెక్టర్స్ టెక్స్టైల్స్, ఫుట్వేర్, సీ ఫుడ్, ఫార్మా, జ్యువెలరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. Seafood and pharma. Why? I'll tell you. India gains from zero duty access to the textiles. Next one, boost to. Then the next one, UK gains tariff cuts for whiskey. Is nadustuda baga India lo? Yes or no? Next one, cars, aerospace and luxury. Do you know Burberry? Burberry is a brand, you know. So it is from London, right? London. Next, అదే లగ్జరీ గూడ్స్ అదే కదా. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ బర్బెరీ. సో మొబిలిటీ అండ్ ద సోషల్ సెక్టర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. డబల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్స్. ఇదే క్వశ్చన్ గానే ఫ్రేమ్ అయింది. డబల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాలో పనిచేసే ఒక డిజిటల్ ఎంప్లాయ్ ఉంటాడా, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటాడు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని యూకేలో కొంతకాలం వర్క్ చేయించవచ్చా? సోకాల్ దాన్ని ఏమంటారు? ఆన్ సైట్. ఆన్ సైట్ 6 months 7 months ఆన్ సైట్ వర్క్ అతనికి ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఉండేవాడు సోషల్ సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వాలి. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే పెన్షన్, నెక్స్ట్ యువర్ ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్స్, ఇవన్నీ. నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇక్కడ కట్టాలి, అక్కడ కట్టాలా? అక్కడ 6 నెలలు ఉన్నామంటే అక్కడ ఏమైనా జరిగితే అక్కడ కూడా కట్టాలి కదా. సో అక్కడ కంపెనీకి ప్రాబ్లము, ఇక్కడ కంపెనీకి ప్రాబ్లము, ఇక్కడ స్టేట్ కి ప్రాబ్లం, అక్కడ స్టేట్ కి ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ కంపెనీ అని ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తున్నారంటే, ఒక మనిషి ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తున్నారంటే గవర్నమెంట్ కి రిపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ రిపోర్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఒక దగ్గరే మనం ఫైల్ చేయాలి. ఆ 6 నెలలు ఉంటే 6 నెలలు యూకేలో ఉంటే ఆ యూకే బేస్ నడుస్తుంది, మిగిలిన ఇండియాలో ఉంటే ఇండియా బేస్ నడుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? డబల్ టైమ్స్ పేమెంట్ లేకుండా యూ కెన్ రెడ్యూస్ ద థింగ్స్. గాట్ ఇట్? దిస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. యూ కెన్ రిమెంబర్ దిస్ వన్. నెక్స్ట్ వన్, ఫ్రేమ్వర్క్ ఫర్ ఇదంతా వస్తుంది. లాస్ట్ చూడండి, లాస్ట్ వన్, R&D, IT. వెళ్ళిపోయింది ఏంటి? R&D, IT, semiconductors, defense, engineering, medicals, and commerce. So what are the issues? This is the main issue. ఇది చెప్పేస్తాను. What is the main issue? Public health. ఏంటంటే fear of increased imports of HFSS, high fat, sugar, salt foods. High fat, sugar, salt food, because India's trend is rising obesity. NHFS 5 రిపోర్ట్ చూసుకుంటే ఇండియా there is a trending of what? Rising obesity. ఇప్పుడు వాళ్ళ గూడ్స్ అని ఫ్రీగా నువ్వు పెంచావనుకో, ఇప్పుడు ఏంటంటే ఈ సీ ఫుడ్ ఇండియాలో వీఆర్ ప్రౌన్ టు ఇట్. అంటే అర్బన్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అర్బన్ పిక్చర్, వాళ్ళు ఏం చేశారు? ప్రాసెస్ సీ ఫుడ్ పంపించాడు అనుకో, దే ఆర్ డెన్స్ ఇన్ వాట్? ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్. ఆబ్వియస్ గా నువ్వేం తినేం చేస్తావు? పడుకుంటావు. పని చేస్తావా? లేదుగా. ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా మీకు? ఏమన్నా? అటు నుంచి ఇటు నుంచి జరగడమే కదా. ఫైన్. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ దే టాక్డ్ అబౌట్. ఫైన్, బయలుదేరండి పాపం, కష్టపడుతున్నారుగా. సో జస్ట్ ఒకసారి చూస్తాను, చూడండి, కంప్లీట్ చేసేస్తా. సో ఆటో సెక్టర్. ఆటో సెక్టర్ అంటే ఏంటి? వెహికల్, ఆటోలు కాదు, సోకాల్ మొత్తం వెహికల్ సెక్టర్ అనమాట. సో హెల్త్ లాబీ, లాస్ట్ చూడండి, రెగ్యులేటరీ గ్యాప్స్. క్రిటిక్స్ డిమాండ్ ఇండియాస్ టు ఫాస్ట్ ట్రాక్ న్యూట్రిషన్ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ స్ట్రిక్టర్ అడ్వర్టైజ్మెంట్ లాస్. సో ఇప్పుడు నువ్వు ఎవడో రోల్ మోడల్ ఉంటాడా? ఫర్ ఎగ్జాంపుల్ విమల్కి ఎవరు? డూ నో విమల్? అజయ్ దేవరకొండ, షారుఖ్ ఖాన్, జాకీ ష్రాఫా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు కదా. బట్ విమల్ ఏమని అమ్ముతున్నారు వాళ్ళు? విచ్ కేసరి దట్ ఈస్? అసలు ఏంటది? వాట్ దే ఆర్ సెల్లింగ్? ఏంటది? ఏమమ్ముతున్నారు? విమల్ అంటే ఏంటి అసలు? వాళ్ళ టొబాకోలు అమ్మడానికి లేదు, అంటే ప్రమోట్ చేయడానికి లేదు.
దాన్ని ఏమేం చేసి అమ్ముతున్నారు? దానిలో ఏముంటాయి చెప్పండి? ఒక్కో వాట్ ఎవర్ ఒక్క కాకపోతే యూ కెన్ టాక్ అబౌట్ మింట్ కాకపోతే పర్ల్స్ తెలుసా మీకు? పర్ల్స్ ఏమంటే ఇలాచి ఉంటుంది కదా. బట్ బ్యాక్ డోన్ దే విల్ ప్రమోట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి పాన్ షాప్కి వెళ్ళి విమల్ ఇమ్మంటే వాళ్ళు అవి ఎవరు ఏంటవి ఇలాచి ఎవరు పాన్ ఇస్తారు, గుట్కా ఇస్తారు అనమాట. అంటే దిస్ ఈస్ కాల్డ్ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్. ఏం అడ్వర్టైజ్మెంట్? సరోగేట్ అడ్వర్టైజింగ్ అంట అనమాట. అంటే కనిపించేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్ గా ఇంపీరియల్ బ్లూ యాడ్ చూసారా? మెన్ విల్ బి మెన్. సో ఆర్ దే ప్రమోటింగ్ ఎనీ ఆల్కహాల్? వాట్ దే ప్రమోటింగ్? వాటర్ బాటిల్ సోడా, అంతేనా? ఆ వాటర్ బాటిల్ సోడాకి ఏముండాలి వెనకాల? బ్లెండర్ స్ప్రే కూడా. ఇవన్నీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దీస్ ఆర్ కాల్డ్ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్. అంటే నీ మైండ్ నేను కండిషన్ చేస్తున్నా నాదే తాగు అని. ఇప్పుడు ఏం చేయొచ్చు? దే కెన్ డూ ఇట్ రైట్ బై మెథడ్ యూజింగ్ దిస్ వన్. దే కెన్ ప్రమోట్ వాట్ విచ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్? సరోగేట్ అడ్వర్టైజ్. సరోగేస్ అంటే ఏంటి? ఒకడు పిల్లాడు ఇంకొకటి అంటాం, రైట్? ఒకడు పిల్లాడు ఇంకొకటి అంటాం, అదే దాని కథ అంతా. ఒకడు ప్రమోట్ చేయకుండా ఇంకొకటి ప్రమోట్ చేస్తున్నాడు. సో ఒకటి ఫేస్ ఒకటి, వెనకాల ఒకటి. ఫైన్.